చుక్కబడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్ళైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తుండ్రు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మలు కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే, ఓ మోస్తారు పదును వానలే అతి కష్టంగా పడ్డాయి, ఒకటి రెండు పునాసలకే ఇబ్బంది అనుకున్న పరిస్థితి ఉంది. కానీ మరి అలా అలమట్టికెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అలా నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు అలమట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర దగ్గర 1,00,000కు పోతుంది అది. అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్ళు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూసే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలను మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతుండ్రు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు మనకు ఉండేటువంటి నీళ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు, దొంగ సాగులు చెప్పకండి. మీరు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ లేవు. కేవలం ఇప్పుడు వచ్చే వరద గురించి మాత్రమే నేను చెప్తలేను. ఈ వరదకు తోడుగా ఇలా అలమట్టి డ్యాంలో 123 టీఎంసీలు నిండి కిందికి వస్తున్నాయి నీళ్లు. నారాయణపూర్లో 30 టీఎంసీలు నిండి రిజర్వాయర్ కిందికి వస్తున్నాయి నీళ్లు. నారాయణపూర్ అల్మట్టి కలిపి దాన్ని అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని పిలుస్తాం మనం. నారాయణపూర్ అల్మట్టిని కలిపి కర్ణాటకలో అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ఈ అప్పర్ కృష్ణా కింద కర్ణాటక భూభాగంలో ఉండేటువంటి సాగునీటి ఆయకట్టు 17,30,000 ఎకరాలు ఉంది. అంటే 17,30,000 ఎకరాలకు సరిపోను సమృద్ధిగా నీళ్లు కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నాయి. రేపటి నుంచి ఒక చుక్క వర్షం రాకపోయినా వాళ్ళకి అక్కడ పంటలు పండుతాయి, సంతోషం. అంతటితో ఆగదది. ఎక్కడైనా సరే ఒక పారువాటకం జరిగితే 17,30,000 ఎకరాల పొలాల్లో నీళ్లు బారితే వానాకాలం సీజన్ అంతా డిసెంబర్ దాటే వరకు, జనవరి ఫస్ట్ వీక్ వరకు ఏమైతుంది? పారువాటకం నీళ్లు అంటారు వాటిని, రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. మనం రైతులం నీళ్లు కడితే పైనుంచి పారుకుంటా కిందికి వచ్చి శిలలు పోయి వాగులు వంకలలో పడి పెద్ద నీళ్ళు అయిపోతాయి. అది పారువాటకం నీళ్లు, ఇంగ్లీష్లో రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. అంటే కర్ణాటక నుంచి అప్పర్ కృష్ణా కింద సాగయ్యేటువంటి 17,30,000 ఎకరాల నీళ్లతోన తక్కువ ప్రతిరోజు ఏ వర్షం పడకపోయినా, ఈ రోజు నుంచి పైన కూడా పడకపోయినా 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు వస్తాయి జూరాలకు. వర్షం పడకపోయినా వచ్చేటివి నేను చెప్తున్నా. అడపాదడప వర్షం పడుతుంది, పశ్చిమ కనుమలలో అడపాదడప పడుతుంది. వాస్తవంగా మనం ఉమ్మడి పాలమూరు జిల్లా ఈ రోజుకు మనం వాడుకునేటువంటిది ఎంత? కేసీఆర్ వచ్చినాక వాడుకలోకి తెచ్చింది ఎంత మొత్తం? అంతకుముందు కేవలం జూరాల కుడియడమ కాలువలు మాత్రమే. జూరాల కుడియడమ కాలువలు కలిపి మొత్తం మనకు ఉండేటువంటి పారవాటకం ఎంత? 2,195 క్యూసెక్లు. కుడి ఎడమ కాలువలు కలిపి ఒకటి 1,400, ఇంకోటి 700. కుడి ఎడమ కాలువలు కలిపి వాటిలో పారేటువంటి పరిమాణం ఎంత అంటే 2,195 క్యూసెక్లు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 1,150 భీమా ఫేజ్ 1, 2,250 భీమా ఫేజ్ 2. కోయిల్ సాగర్ 945 క్యూసెక్లు. అంటే మొత్తం జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు 3,000 క్యూసెక్లు. నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, కోయిల్ సాగరు, జూరాల యొక్క కుడి ఎడమ కాలువలు రెండు కలిపి మనం వాడుకోదగినటువంటి నీళ్లు ఎంత అంటే 8,145 క్యూసెక్లు ప్రతిరోజు మొత్తం నడిపితే. 8,145 క్యూసెక్లకు గాను
ఎంత అవుతుందంటే 0.75 టీఎంసీ అవుతుంది. అంటే 1 టీఎంసీ కంటేనే తక్కువ. కిందికి పోయినాక కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు 3 పంపులు స్టార్ట్ చేస్తే కూడా పెట్టింది 5, నడుస్తాయన్నాయి 4 పంపులు నడిస్తే కాలువ కానీ టనల్ కానీ పట్టకుండా చేసింది గతంలో కాంగ్రెస్. అందుకని 3 పంపులు నడపాలి అక్కడ ఆప్టిమల్. ఆ 3 పంపులు నడిపితే కూడా అక్కడ తీసుకునేటువంటి నీళ్ళు ఎంత అంటే 0.3 టీఎంసీ మాత్రమే. అంటే కేఎల్ఐ వచ్చి జూరాల మీద ఆధారపడ్డ అన్ని లిఫ్ట్లు వచ్చి జూరాల కుడియడమ కాలువలు వచ్చి మొత్తం రోజు వాడితే కూడా మనం ఎక్కువ నీళ్లు డ్రా చేయడానికి అవకాశం లేదు. అందుకే బాహుబలి మోటార్లను పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం సిద్ధం చేసి పెడితే దాంట్లో నీళ్లు నింపకుండా అది మిగిలిపోయిన కొద్దిపాటి పనులు చేయకుండా అది పడవ పెట్టింది. 68 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్న మొత్తం సిస్టమ్ను డెవలప్ చేసి పెడితే కాలువల తర్వాత ముందు రిజర్వాయర్లు నింపుకోవచ్చురా నాయన జరంతా పనిచేసి అంటే 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది. ఇవాళకి పాలమూరు బిడ్డనని చెప్పేటువంటి రేవంత్ రెడ్డికి దాన్ని అది పట్టదు. 100 సార్లు మాట్లాడినాం, 100 సార్లు చెప్పినా పట్టదు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఆ రిజర్వాయర్లు ఎందుకు నింపుకోకూడదు, మనం నింపుదాం, ఏం చేస్తే నింపుదామని ఒక్కనాడు వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇలా అంతా కలిపి ఈ కష్టకాలంలో మనం తీసుకోదగినటువంటిది కూడా రోజుకు 1 టీఎంసీ నీళ్లు మాత్రమే. ఆమందం తీసుకుంటే కూడా పాలమూరు జిల్లాలో ఈ ఎల్నినో కాలంలో కూడా 10 లక్షల ఎకరాలు కనీసంగా పంట పండించుకునే అవకాశం ఉంది. రైతుల్ని నీళ్లు లేవు మీరు వరి వేయకండి ఈ చెప్పడంలో నిరుత్సాహపరచడంలో ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది. ఒకటి బోనస్ ఎగ్గొట్టడానికి, బోనస్ బరువు ఇంకా మాకెందుకని తప్పించుకోనికే. 2 రేపు పండిన పంటకు కొనుగోలు చేసేటువంటి బాధ కూడా తప్పుతుందని చెప్పి రైతాంగం వ్యవసాయం వదిలిపెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రకు తెరలేపుతుంది రాష్ట్ర సర్కార్. కేవలం రాజకీయాల కోసం ఆలోచించకండి. నేను జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నా, నేను చెప్తున్నటువంటి విషయాలలో మీరు సాంకేతిక అంశాలను మీ ఇంజనీర్లతో డిస్కస్ చేయండి పై స్థాయిలో. నేను చెప్పిన దాంట్లో ఒక్క చిన్న అంశమైనా తప్పు ఉంటే మీరు బహిరంగంగా వచ్చి నన్ను బజార్కి ఇచ్చి మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు, జవాబు చెప్తాను. తప్పైతే ముక్కు నేలకు రాస్తాను. మీరు తెలుసుకునే ప్రయత్నమే చేయరు, మీకు ఆ ఓపికనే లేదు. ఎవరైనా ఏమైనా మంచి విషయం చెప్తే కూడా మళ్ళీ ఉల్టా తిడిపించే పని తప్ప మీకు ప్రజలకు పనికి వచ్చేది ఏం చేద్దామనే తాపత్రయం ఉందా? ఎందుకు చూపిస్తలేరు ఆ తాపత్రయం? రైతులు వచ్చి అడగాలన్నా నీళ్లు, మా బాధ్యత మేము ఉన్నాం, మీకు ధైర్యంగా ఉండండి, మేము ఏం తిప్పలబడతాం పడతాం చెప్పేది ఇడిచిపెట్టి పంటలు వేద్దాం చెప్తారా? యాసంగి మీ చేతకాంతనానికి పోయిన సంవత్సరం బ్రహ్మాండమైన వర్షాలు ఉన్న టైంలోనే మీరు యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించినారు. ఈ సంవత్సరం నీళ్లు లేవు, మీకంటే మొదలు మేమే చెప్తాం, అయ్యా నీళ్లు లేవు, ఇబ్బంది ఉంది, యాసంగిలో వరేయద్దు, మనం వేరేదన్నా ఆరుతడి పంటలు వేసుకుందాం, ఇప్పటి నుంచే మానసికంగా సన్నద్ధం చేద్దాం. కానీ ఇప్పుడు వానకాలం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీరు మంచినీటి పేరు మీద డ్రామా కట్టో ఇక్కడ నీళ్ళు ఇస్తే ఆడ ఉత్తరాన కాళేశ్వరంలో కూడా ఇవ్వాల్సి వస్తుందన్న ఒత్తిడి వస్తుంది రైతాంగంలో, రాష్ట్ర రైతాంగంలో అనేటువంటి దుర్బుద్ధితోనో ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా ఉండేటువంటి పని చేస్తే మాత్రం క్షమించరాని విషయం అవుతుంది. మేము ప్రోగ్రాం ప్రకటించి వస్తున్నామని చెప్పినాక ఆగమేఘాల మీద రాత్రి నిన్న మాట్లాడుకొని కింద మీద నిన్న నేను మాట్లాడితే వనపర్తి చీఫ్ ఇంజనీర్ రహీముద్దీన్ గారు, సార్ మాకు మంత్రుల ఆదేశాలు ఉన్నాయి, పైనుంచి ప్రత్యేకంగా సాగునీటి శాఖ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, సాగునీటి మంత్రితోన కాలువలకు నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు, పంటలకు నీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు, ఉన్న రిజర్వాయర్లు ఆడాడ నింపి పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని మాకు ఆదేశాలు ఇచ్చింది సార్ అని చెప్పిండు. మేము ఆందోళనకు పూనుకుంటున్నాం, రేపు వస్తున్నాం, ఆత్మకూరుకు మాట్లాడతాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం, హెచ్చరిక చేస్తాం. తక్షణం వదలకపోతే రైతులే వేల సంఖ్యలో వచ్చి ఎక్కడికక్కడ ముట్టడిస్తారని చెప్పి మేము ఆయనతో చెప్పినాం. మీ మంత్రి గారికి చెప్పండి అని చెప్పినాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎక్కడ లీక్ అయిందో, ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందో తెలియదు. ఈ ఆగమేఘాల మీద పోయి ఇప్పుడు ఆడ జూరాల కాడ లస్కర్లను పెట్టి తిప్పించి మేము వచ్చే లోపలే తత్వంతో తిప్పించి కాలువకి నీళ్ళు అయితే సంతోషం. ఈడికి అయిపోలే, నేను రైతాంగానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఏం చేస్తారు, పైనుంచి వరద వస్తుంది కాబట్టి మేము ఇచ్చిన నీళ్లు, ఇప్పుడు వరద ఆగిపోయింది కాబట్టి నీళ్లు లేవని బంద్ పెట్టే ప్రయత్నం చేసి ఉన్న నీళ్లను శ్రీశైలాన్ని పంపించి ఆంధ్రకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే వానాకాలం అయిపోయేదాకా నారాయణపూర్ నుంచి కిందికి పారువాటుకొని నీళ్లు ఎట్లా వస్తాయి కాబట్టి
మనకు కాలువల ద్వారా లిఫ్ట్ల ద్వారా నిరంతరాయంగా ఒక్కరోజు కూడా ఆపకుండా ఈ సీజన్ లో నీళ్లు ఇవ్వవలసిందే. ఇది మా డిమాండ్ రైతాంగం పక్షాన. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వవలసిందే. మీరేం ఆంధ్ర మీద ప్రత్యేకంగా మీరు ప్రేమ చూపించినా మాకేం కోపం లేదు. ఆంధ్ర ప్రాంత రైతులు కూడా వాళ్ళకి తెలియదా ఎల్లినో ఉందని? ఒక మాట నేను అడుగుతున్నా. ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రాంతంలో ఉండే రైతాంగానికి ఎల్లినో ప్రభావం ఉంది, వరి వేసుకోవద్దని తెలియదా?